నన్ను చూసుకోవడానికి అంటూ ఆ చిన్నారి కన్నీటి కథ వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం జూలపల్లి గ్రామంలో పొలంలో ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడే ఆ తల్లి బిడ్డను వదిలేసి వెళ్లడంతో ఉదయాన్నే పొలంకొచ్చిన రైతుకి పాప కేకలు వినడంతో వెంటనే గ్రామంలోని ప్రజలు పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రభుత్వ జిల్లా ఐసిడిఎస్ అధికారులు పాపను హోంలో ఉంచడం జరిగింది. అయితే అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గత 4 సంవత్సరాలు ఉన్న పాపకి కాలు విరిగిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఎవరూ లేని పాపకు పర్యవేక్షణ లోపం వల్లే కాలు విరిగిందని చెప్పడానికి నిదర్శనం. ఇదే ఇంత జరుగుతున్న అధికారులకు కనీసం మానవత్వం కూడా లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వెంటనే అక్కడికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ వెళ్లి పాపను పరామర్శించి పాపకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఈ పాపకు గాయం కారణం పర్యవేక్షణ లోపం వల్లనే అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, అన్నం పుణ్యం ఎరగని పాపకు గాయమైతే కనీసం చలనం కూడా లేకుండా ఉన్నారు. హోంలో ఏం జరుగుతుందో పీడీ పర్యవేక్షణ లేదు. పాపకు అలా జరగడం వెనుక ఉన్న కారణం ఏంటి, ఎవరలా చేశారు అని పీడీ హాస్పిటల్ సందర్శన లేదు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? జిల్లా అధికారులు పాపకు ఫ్రాక్చర్ కావడం వెనుక ఉన్న ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. No.